హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ మీద కోపం చూపించవచ్చు అండ్ మీరంటే ఇష్టపడకపోవచ్చు. మొదటిలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదు? ఈ పర్సన్ మారాలనైతే అనుకుంటున్నారు. మరి మారే అవకాశం ఉందా లేదా? మీరు కోరుకున్నట్టు వీరితో జీవితం అన్నది ఉంటుందా లేదా? దీనికి సంబంధించి అనమాట. ఈ పర్సన్ మొదటిలో ఉన్న ప్రేమ మళ్ళీ కావాలనైతే అనుకుంటున్నారు. ఈ పర్సన్ మారాలనైతే అనుకుంటున్నారు. మరి ఈ పర్సన్ లైఫ్‌లో సిట్యుయేషన్స్ పరంగా ఇక్కడ ఈ పర్సన్ మారే అవకాశాలు ఉన్నాయో కూడా చూద్దామండి. దీన్ని బట్టి ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం. మనం ఇక్కడ ప్రశ్నాపరంగానే తీద్దాం. అండ్ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, మిమ్మల్ని వద్దనుకుంటున్నారో అండ్ మీరన్నా, మీ మాటలన్నా కోప్పడుతున్నారో అలాంటి పర్సన్ అనమాట. మరి ఈ పర్సన్ లైఫ్‌లో అసలు ప్రెజెంట్ ఏం జరుగుతుంది? సిట్యుయేషన్స్ ఏంటి? దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్‌లో చూద్దాం. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదండి. మనం షఫల్స్ చేసినప్పుడు ఓకే, చూసారు కదా కార్డ్స్ అనేవి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో, మరి ఆ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ అసలు సిచ్యువేషన్స్ ఏంటి, వారి లైఫ్ సిచ్యువేషన్స్ ఏంటి, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్. టవర్ కార్డ్ వచ్చిందండి, చూసారా? 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇదొక 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. 5 ఆఫ్ కప్స్ కూడా తీసుకోవచ్చండి. 2 ఎనర్జీస్ ఉంటాయి కాంబినేషన్స్ ప్రకారంగా తీసుకున్నా సరే. డెవిల్, ఇదిగోండి 5 ఆఫ్ వ్యాండ్స్, డెవిల్ ఎనర్జీ, 2 ఎనర్జీస్ కింద వస్తాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ అయితే మోసం జరుగుతుందండి, మోసపోతున్నారు. మీ పర్సన్కి ఇప్పటి వరకు తెలియలేదు. ఇప్పుడు వారి లైఫ్లో ఏదో సిచ్యువేషన్స్లో అయితే ఇరుక్కున్నారు. వారికి తెలియకుండానే సడన్గా ఒకేసారి కష్టాలు, సమస్యలు అనేవి వచ్చి పడిపోతాయి అన్నమాట. ఇంకా దారి దొరకదు, ఎవరు హెల్ప్ చేయరు, నా అనుకున్న వాళ్ళే శత్రువులుగా మారిపోతారనమాట. మీరైతే కాదండి, ఇక్కడ మీరు కాదు. అంటే ఇప్పుడు వీరు ఎవరైతే నమ్మారో, ఎవరైతే మంచివారు అనుకున్నారో అండ్ ఎవరైతే వారి లైఫ్లో అనుకున్నారో, మన అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తున్నారండి. ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అయినా సరే, ఈ ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే చెప్తున్నాయి. ఇక్కడ చూశారు కదా, ఈ 6, 9 అన్నది ఒక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ కూడా తీసుకోవచ్చు. ఈ పర్సను కొంతమంది నమ్మారండి. అండ్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పర్సన్ కూడా మీకు నమ్మక ద్రోహం చేసినట్టే. ప్రేమ పేరుతో, పెళ్ళి పేరుతో మీకు జీవితం ఇచ్చిన వారే కదా. మరి ఇచ్చిన వారు నిలబెట్టుకోవాలి, కానీ ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడానికి, మీకు ఇబ్బందులు తీసుకురావడానికి, సమస్యలు, కష్టాలకి కారణమయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళు వల్ల మీరు సంతోషంగా ఉంటారని అయితే అనుకున్నారు, కానీ ఇక్కడ సంతోషం కాస్త మీకు కష్టాలు అన్నవి తీసుకొచ్చాయి. మరి ఈ పర్సను మీ విషయంలో ఏది చేసినా అదే తిరిగి వస్తున్నట్టు ఈ పర్సన్ లైఫ్లో రెట్టింపుతోటి సమస్యలు ఒకేసారి పడిపోతాయండి. వీరి లైఫ్ చేంజ్ అవుతుందంట. టవర్ కార్డ్ ఏంటంటే వారు అనుకోరు, ఎక్స్పెక్ట్ చేయరు.
అసలు ఇలా జరుగుతుంది అనుకోరు. అసలు వీళ్ళంటి వాళ్ళు ఇలా మాట్లాడతారనుకోరు. అసలు వీళ్ళు ఇలా చేస్తారని కూడా అనుకోరు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పర్సనల్ లైఫ్ చేంజ్ అవుతుంది. అండ్ వారి లైఫ్‌లో ఉన్నవారు కూడా మారిపోతున్నారండి. ఇప్పుడు ఒక పర్సను మాటలు ఒకలానే ఉండవు. రోజు బాగుంటుంది. 2 రోజులు బాగుంటాయి. కానీ రోజులు గడిచే కొద్దీ మాట తీరులో మాటలు మారుతాయి. సిట్యుయేషన్స్ కూడా మారిపోతాయన్నమాట. ఈ పర్సన్‌కి ఇప్పుడు ప్రెజెంట్ మీ పర్సన్‌కి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు గతం గుర్తొస్తే బాధ అనిపిస్తుందండి. ఎమోషన్‌గా అవ్వటం. గతంలో ఉన్న జీవితానికి, ప్రెజెంట్ ఉన్న జీవితానికి వారికి ఇప్పుడు తెలిసొస్తుంది. జీవితంలో ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది. ఏ మాట అయితే అంటామో అదే మాట తిరిగి వస్తుంది. ఏదైనా సరే మాట అయినా, పనులైనా ఏదైనా సరే మళ్ళీ తిరిగొచ్చే రోజైతే ఉంటుందండి. ఇక్కడ మీ పర్సను చాలా ఫేస్ చేయవలసి వస్తుంది. అండ్ చూడండి 5 ఆఫ్ సోర్డ్స్ అండ్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ మాట. ఇక్కడేంటంటే లైఫ్‌లో కొంతమందితోటి ఆర్గ్యుమెంట్ చేయాలి. అండ్ ఆర్గ్యుమెంట్ చేయడంలో ఇక్కడ గొడవలైతే కనిపిస్తున్నాయండి. ఈ గొడవలో మీ పర్సన్‌కి అయిన వారెవరో, కాని వారెవరో తెలుసుకునే సిట్యుయేషన్స్ అన్నవి లైఫ్ లెసన్స్ అని నేర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు జీవితం బాగుంటుంది అని అనుకున్న మీ పర్సన్ లైఫ్‌తో ఆడుకునే వాళ్ళు ఉన్నారు కానీ వీరిని మంచిగా చూసుకుంటారు, వీళ్ళలా చేస్తారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయరండి మీ పర్సన్. ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే వీళ్ళని ఒక గేమ్ ప్లేయర్‌లుగా చెప్తారనమాట. మీ పర్సన్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఏంటంటే, అంటే వీరు జీవితంతో ఆడుకున్నారు, వీళ్ళని నమ్మి మోసపోయాం, ఇది జీవితమా, అసలైన జీవితం పాస్టే బాగుంది, చేసిన తప్పు ఒప్పుకున్నట్టు ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మారుతారా లేదా అన్నదానికన్నా ఇప్పుడు మీ పర్సన్ లైఫ్‌లో చాలా మార్పులైతే వస్తున్నాయండి. డెవిల్ కార్డ్ వచ్చింది కదా! 5 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ కూడా తీసుకోవచ్చు. గొడవలైతే కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్‌తో కూడా కొన్ని మాటలు కొంచెం రాలుతున్నాయండి. అంటే నువ్వెంత అనుకునే వరకు ఇప్పుడు మీ పర్సన్ అందరి దృష్టిలో చెడ్డవారిలా మారిపోయారు. ఇప్పుడు మీ వరకు మీకు ఎంత చెడ్డ చేసినా మీరెప్పుడు అలా అనలేకపోయారండి, అనరు కూడా. ఇప్పుడు మీ పర్సను ఎవరైతే మంచివాళ్ళు అనుకున్నారో, ఎవరైతే అయిన వాళ్ళు అనుకున్నారో వాళ్ళే చెడ్డ చేశారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా టాక్సిక్ పర్సన్ అండి. టాక్సిక్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ సిట్యుయేషన్స్ ఏంటంటే ఇప్పుడు మోసపోకపోయినా సరే ఇన్ ఫ్యూచర్‌లో కొన్ని విషయాల్లో చిక్కుకుపోతారనమాట. ఒక డబ్బు విషయంలో కానీ, ఏదైనా బిజినెస్ విషయంలో కానీ, ఏదైనా సరే ఇప్పుడు అవతల వాళ్ళు నా అనుకునే కదా ఒక మాట ఇవ్వడము అండ్ కొంచెం హెల్ప్ చేయటము, ఈ మంచి కాస్త చెడు ఎదురవ్వటం అనమాట. జీవితంలో ప్రతిదీ బాగుంటుంది అనుకున్నారు కానీ ఆ బాగుంది కాస్త జీవితంలో లైఫ్ లెసన్స్ మన అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారో, మన అనుకునే వాళ్ళు అసలైన వాళ్ళు ఎక్కడుంటారో తీసుకొచ్చి చూపిస్తుంది జీవితం. అంటే ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు నా కోసం ఏవైనా చేస్తారు, నా మంచికే ఉంటున్నారు, నాకు మంచి సలహాలు ఇస్తున్నారు. జీవితం అంటే ఇంకా డోకా లేదు, లైఫ్ ఎంతో బాగుంటుంది అనుకున్నారు కానీ ఇక్కడ జీవితంలో మీ పర్సన్ ఒక జోకర్ అయిపోయారండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ పర్సన్ సిట్యుయేషన్ చూసి నవ్వుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వారికి కష్టం వస్తే పట్టించుకునే వాళ్ళు తక్కువ. ఒకవేళ అడుగుతారేమో ఇది సమస్య వచ్చింది, ఇప్పుడు కష్టం చెప్పుకోవడానికి కూడా అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. అంటే చూడండి కమ్యూనికేషన్ అన్నమాట. ఇది సిట్యుయేషన్ మీకు ఇలా చూపిస్తాను. ఇది మీ పర్సను ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది, ఏ కష్టం వచ్చింది, అవతల వాళ్ళని హెల్ప్ అడగడానికి కూడా మాట్లాడడం కాదు, జస్ట్ వాళ్ళకి కష్టం ఏదైనా చిన్న విషయం ఒకరితో షేర్ చేసుకుంటే అక్కడితోటి కొంచెం స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుందండి. ఇప్పుడు మీ పర్సన్ మాట వినిపించుకునే వాళ్ళు లేరు, కష్టాన్ని కూడా చెప్పుకోవడానికి కూడా ఎవరు అందుబాటులో లేరండి. ఇప్పటి వరకు మాటలకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మాటలకి డిఫరెన్స్ అయితే తెలుసుకుంటున్నారు. ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే చూడండి ఈ సిచ్యువేషన్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మీ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు టాక్సిక్ పర్సన్
అసలైన డెవిల్ ఎనర్జీస్ ఇప్పుడు బయటపడుతున్నాయి అన్నమాట. మాటలతోటి అవమానాలు పడడం అండ్ నిందలు పడడం ఏదో ఒకటి. ఇప్పుడు మీ పర్సను ఒక రకంగా సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయారు. అంటే మీ పర్సన్ని ట్రాప్ చేశారండి. మంచితనంతో ట్రాప్ చేశారనమాట. మీ పర్సన్ని పొగిడేసి మంచితనం మంచితనం అని చెప్పి మీ పర్సన్ కూడా వీళ్ళే మంచివాళ్ళు అనుకున్నారు, అక్కడికి ట్రాప్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు అని చెప్పుకోవడానికి కూడా మీ పర్సన్కి మాట రావట్లేదండి. చెప్పుకున్నా కూడా సిగ్గే. ఎందుకంటే ఇలా చేశారని చెప్పుకుంటే మీ పర్సన్ని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు చెప్పుకునే సిచ్యువేషన్స్ కాదు, కానీ కష్టాలు ఈ సిచ్యువేషన్ ఇది అని వేరే వారితో చెప్పుకున్నా విని ఇంట్రెస్ట్ లేదు అండ్ విన్నా నవ్వుకునే సిచ్యువేషన్లో ఉన్నారండి. అంటే మీ పర్సన్ జీవితం ఒక రకంగా ఎలా ఉందంటే జోకర్ లైఫ్లో అయిపోయింది. మాటలు వినిపించుకునే వాళ్ళు లేరు అండ్ తప్పించుకునే వాళ్ళు ఎక్కువ అనమాట. మీ పర్సన్ ఎక్కడ చెప్తే వీళ్ళకి ఎందుకు గొడవ మనకెందుకులే అన్నట్టు అవతల వాళ్ళు లైట్ తీసుకున్నారనమాట. వీళ్ళు ఏదో చేసేస్తారు, వీళ్ళ వైపు మాట్లాడేస్తారని మీ పర్సన్ అనుకున్నారు, కానీ అసలైన నిజ స్వరూపాలు అసలైన మాటలు బయటకైతే వస్తున్నాయి. ఇప్పుడు చూడండి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ కదా. ఇప్పుడు ఈ లేడీ అనమాట, మీరే ఒక లేడీ అని కాదు, క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. వాళ్ళకి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీలో గతం బాధ పెట్టిందని అండ్ ఆ జీవితం నచ్చక ఆ లైఫ్లో వాళ్ళకి ఇష్టం లేక వచ్చేసాక ఇన్ని సిచ్యువేషన్స్కి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వాళ్ళని ఏడిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఈ ఏడుపులో కూడా వాళ్ళకి పాస్ట్ లైఫ్ గుర్తొస్తే ఒక రకంగా హోప్ అయితే కనిపిస్తుంది. అంటే పాస్ట్ లైఫ్ వీళ్ళకి ఒక హోప్ అనమాట. మీకు ఎప్పుడు పాజిటివ్గా చెప్తున్నానని అనుకోవద్దండి. మీకు ఇక్కడ ఎనర్జీస్ అలవాటు అయిపోయినాయి కదా, చూస్తేనే అర్థమైపోతుంది. మీ పర్సన్కి 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక హోప్ ఇవ్వటం. గతంలో అసలు ఈ ఈ పాస్ట్ ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయింది, ఈ పాస్ట్తో నాకేం పని, వాళ్ళతో మాట్లాడేది లేదు, వాళ్ళకి కనిపించినా మనకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళకి అవసరం వచ్చేలా కనిపించిందండి. ఇప్పుడు చూడండి, వీళ్ళకి పాస్ట్ లైఫే దారి చూపిస్తుంది అండ్ దారి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి టవర్ కార్డ్ ఎనర్జీ, జస్టిస్ కార్డు. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీరేమో పర్సన్ మారాలని అనుకున్నారు, కానీ పర్సన్ లైఫే మారిపోతుందండి. జడ్జిమెంట్ ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాలి. ఏదైనా సరే చేసినా చేయకపోయినా ఉన్నట్టు సమాధానం చెప్పుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పుడు మీతో మాట్లాడినా ఇక్కడ మీకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఉన్నవారు కూడా అవతల వాళ్ళతో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, కానీ అవతల వాళ్ళు కాదండి, అడిగే వాళ్ళు ఉంటారు. అడిగే వాళ్ళు మాటలకి బాధలోని కష్టాలు ఇలా ఉన్నాయి కూడా అవతల వాళ్ళు వినిపించుకునే సిచ్యువేషన్ లేరు. మీరు వినిపించుకుంటారు, అవతల వాళ్ళు వినిపించుకోరు. ఇది మీ పర్సనల్ లైఫ్. ఇప్పుడు వాళ్ళు మారుతున్నారు. జడ్జిమెంట్ వచ్చింది అంటే మారుతున్న సిచ్యువేషన్ అండి. చూడండి లైఫ్లో ఇప్పుడు మీ పర్సన్ జీవితం ఏంటంటే నలుగురికి ఎంటర్టైన్మెంట్లుగా ఫీల్ అవుతున్నారన్నమాట. ప్రతిదీ చెప్పుకోవడమే. ఇందులో మీ పర్సన్ తప్పు చేసింది ఏంటంటే మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటున్నారు అండ్ మీరంటే అసలు ఇష్టపడతలేదు, మీరన్నా అసలు పట్టలేదు, ఒక శత్రువులా చూశారు. మరి ఇప్పుడు వీరున్న నమ్మిన వాళ్ళతోటి బాగున్నారా అంటే నో అండి. చూశారు కదా లైఫ్ అన్నది ఎలా ఉందో. మీ పర్సన్ లైఫ్ ఒక జోకర్ లైఫ్లా అయిపోయింది. అందరూ నవ్వుకోవటమే అండ్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వటమే. ఒక మంచి చెప్పేవాళ్ళు లేరు, ఒక కష్టం వినేవాళ్ళు లేరు. అండ్ అలానే ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు ఎవరు అని యూనివర్సే అసలైన వాళ్ళని ఇప్పుడు మీ పర్సన్కి చూపిస్తుంది అనమాట. అది ఎవరో కాదు, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది అనమాట. చూసారు కదా, ప్రతి సిచ్యువేషన్కి మీ పర్సన్ సమాధానం అయితే చెప్పుకోవాలి మీ దగ్గర కూడా. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా అవతల వారికి మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే ట్రాప్ అయిపోయారండి. మరి ఏ విషయంలో చిక్కుకున్నారో ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. ఒకరితో మాట్లాడాలన్న ఇది కనిపిస్తుంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఉంటున్నారు, బాధపడుతున్నారు. అండ్ గతం గుర్తు చేసుకుంటే వాళ్ళకు ఒక ఎలా ఉంటుందంటే మొహం చూపించలేరండి. మొహం ఇప్పుడు ఎదురుపడ్డా సరే తలదించుకుని బాధపడ్డా వెళ్తాం, కానీ మీతో మాట్లాడేంత ధైర్యం కూడా చేయలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఇవి. అండ్ అలానే ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఎనర్జీస్ అయితే చూద్దాం. మరి వీరి లైఫ్లో ఇంతలా ఉంటున్నారు కదా, మరి
గతం అంటే మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గత జీవితమే బాగుంది అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. ఇవి ఎమోషన్స్, ఫీలింగ్స్ అనమాట. ఈ పర్సను మీ విషయంలో దీనికి సంబంధించి ఎనర్జీస్లు అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్, వారి పర్సన్ వీరి విషయంలో ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు చూసారు కదా. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇదిగోండి. ఓకే, ఇవి మీకు సంబంధించి మీ పర్సన్ అసలు ఏమంటున్నారో చూద్దాం. వీళ్ళ జీవితం మారినా సరే బుద్ధి మారదు కదండి. మరి మనసు మార్చుకుంటారో బుద్ధి మారకుండా చూసుకుంటారో చూద్దాం. మనసు మార్చుకుంటే మంచిదే కదా. మనసు మార్చుకుంటే మీరు అనుకున్నట్టు మారుతారు, మీరు కోరిన జీవితం ఉంటుంది. కానీ బుద్ధి మారకపోతే ఇంకా వాళ్ళని ఎవరేం చేయలేరండి. కాట్లోకి వెళ్ళే వరకు కష్టాలే ఉంటాయి, కన్నీళ్ళే మిగులుతాయి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు నిలబడాలా, మీ లైఫ్ మీరు చూసుకోవాలా, డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పర్సను మీ విషయంలో ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ క్లారిఫికేషన్ అండ్ వీళ్ళు ఆలోచనలకి అంటే క్లారిఫికేషన్కి ఏం చేయాలనుకుంటున్నారు, మాట్లాడతారా లేదా, మాట్లాడే విధానంలో బాధపడతారా, బాధ పెట్టేలా మాట్లాడతారా చూద్దాం. ఫస్ట్ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ క్లారిఫికేషన్, ద వరల్డ్. ఈ పర్సన్ చెప్పేది వీళ్ళకున్న పిచ్చి, ఆ పిచ్చి ఏంటి, వ్యామోహాలు, వ్యసనాలు, మోజుతనాలు అన్నీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఎండ్ అయిపోయినట్టే. ఏవైతే బాగుంటాయి, మీరు అవసరం లేదు, వీళ్ళకి నచ్చినట్టు లైఫ్ దొరికేసింది, వాళ్ళ ప్రపంచంలో వారు చాలా సంతోషంగా ఉంటున్నారు, అదే జీవితం అనుకున్న వాళ్ళ జీవితం ఇప్పుడు వాళ్ళకి తప్పుదారి పట్టించేలా ఉందండి. అంటే వీటికి ఎంత దూరంగా ఉంటే జీవితంలో అన్ని సంతోషాలు చూస్తారన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీటికి దూరంగా ఉండి మీకు దగ్గర అవుతున్నారంట. ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్ వీటి గురించే కదా. ఈ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక రకంగా అన్నీ ఉంటాయండి వీటిలో. తప్పు దారి పట్టించే ఉంటాయి అండ్ సరైన మార్గంలో తీసుకొచ్చేలా సంతోషాన్ని ఇచ్చి కూడా ఉంటాయి. మీ పర్సన్ చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు చెప్పింది మాటలు చేదైపోతాయి, అవతల వాళ్ళు చెప్పిన మాట మంచి అయిపోతాయి. ఇప్పుడు మీరు చెప్పిన నిజంలో వీళ్ళకి ఒళ్ళు మండొచ్చండి, కానీ ఆ నిజమే జీవితం నిలబెడుతుందని అనుకోలేదు. కానీ అబద్ధాలు చాలా బాగుంటాయి, జీవితం ఎక్కడికో తీసుకెళ్ళిపోద్దండి. తర్వాత తెలుస్తుంది. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఇది ఇలా చేస్తున్నారు తప్పు అని మొహం మీద మాట్లాడినప్పుడు వెళ్ళే దారి తప్పుడు దారి అని అవతల వాళ్ళు చెప్పినప్పుడే వీళ్ళకి కళ్ళు తెరుచుకుంటాయి. వీరి ప్రపంచంలో ఎలా ఉంటున్నారో, ఎలాంటి వారితో సావాసాలు, ఎలాంటి వారిని పెళ్లి చేసుకున్నారో, ఎలాంటి వారిని లవ్ చేస్తున్నారో, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో మీ పర్సన్కి అవతల వాళ్ళు చెప్తారండి. చెప్పేవాళ్ళు ఎవరో ఒకరికి తగులుతారు. మొగుడు అన్నవాళ్ళు ఎక్కడైనా తగులుతారండి. మాట కరెక్ట్గా వీళ్ళ మనసుకు తగిలే వాళ్ళు తగులుతున్నారు. దీని గురించే ఎప్పుడైతే ఒక మాట విన్నారో, ఒక మాట అన్నారో వీళ్ళు ప్రపంచం కాస్త మీరైపోయారు. వీటిని అన్నీ వదిలేసి, వీటి కోసమే కదా మిమ్మల్ని వదిలేసింది అండ్ ఇవే వదిలేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంట. 4 ఆఫ్ ఫ్యాన్స్ లైఫ్లో సంతోషంగా ఉండేదైనా, హెల్దీ రిలేషన్షిప్, ఇప్పుడు ఒక గౌరవమైన, మంచైనా, చూసే వాళ్ళకి అందంగా కనిపించాలి అండ్ అందంగా ఉండేలాగా ఉండాలి అండ్ ఎవరికైనా చెప్పుకునేటప్పుడు కూడా వీళ్ళు అని చెప్పుకోవడానికి కూడా గౌరవం అన్నది ఉంటుంది కదా. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కష్టం సుఖం ప్రతిరోజు సంతోషంగా ఉండదండి, ఛాలెంజెస్ అయితే ఉంటాయి. కానీ మన అన్న వ్యక్తి పక్కన ఉన్నప్పుడు జీవితంలో ఎలా అయినా గడిచిపోతుంది. ఈరోజున్న కష్టాలు రేపు ఉండవు. ఇప్పుడు ఈ పర్సన్ మనల్ని వదిలి వెళ్లకుండా జీవితంలో నిలబడి మంచి చెడ్డ పట్టించుకునే వాళ్ళు, ఇదే సంతోషకరమైన జీవితం. నగలు, నట్ర, కార్లు, బంగ్లాలు, డబ్బు ఇవి కాదండి. ఒక కష్టమో సుఖమో
చూడండి, ఒక భార్యాభర్త వాళ్ళకేమీ ఉండవు. ఆస్తులు గట్రా ఏమి ఉండవు. కానీ బాండింగ్ చాలా బాగుంటుంది. ఒకరి కోసం ఒకళ్ళు బ్రతుకుతున్నట్టు ఉంటారు. కానీ ఒకళ్ళకైతే అన్ని రకాలుగా బాగుంటాయి. కానీ భార్య బాగుంటే భర్త బాగోరు. భర్త బాగుంటే భార్య బాగోరు. అన్నీ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా? ఏమీ లేని వాళ్ళు వీళ్ళు బాగుంటున్నారా? చూసేవాళ్ళు కూడా చాలా బాగున్నారు కదా! అందమైన జంట, అందంగా ఉంటున్నారు జీవితం, ఎవరిని పట్టించుకోరు. సంసారం అంటే ఇలా ఉండాలని చెప్పుకునే నోర్లు దీవిస్తాయండి. వీళ్ళకేమో నగలు చూస్తారేమో, అవి వీళ్ళకేమైనా ప్రాఫిట్స్ అంటే లాభాలు ఏమైనా ఉంటాయా? చెప్పుకోవడానికి ఏంటంటే అలా అని అన్ని రకాల వ్యసనాలు వాటి గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. కానీ అక్కడున్న అందమైన ప్రపంచం వాళ్ళకి అందంగా అనిపించవచ్చు, కానీ చూసే కళ్ళకి కనిపించవు. ఇప్పుడు ఇదే అంటున్నారు ఈ పర్సన్, ఈ అందమైన ప్రపంచమైన, అందమైన జీవితమైనా అది మీతోటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి నెక్స్ట్ ఇది క్వీన్ ఆఫ్ సార్డ్స్ అండ్ క్లారిఫికేషన్. చూడండి, 5 ఆఫ్ వ్యాండ్స్ అండ్ డెవిల్ ఎనర్జీ. మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తోటి గొడవ పడి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేయాలని అయితే అనుకుంటున్నానంట. ఈ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఒక మాటకి నిలబడిపోవాలి, కట్టుబడిపోవాలి. మీ పర్సన్ వారి మాట ఇప్పుడు వింటున్నారండి. అవతల వాళ్ళు చెప్పిన మాట వినే కదా ట్రాప్ అవ్వడం వల్ల ఇప్పుడు మిమ్మల్ని ఒక రకంగా ఫూల్ చేసి తిట్టడం అండ్ ఏదైనా విషయం ఈ థర్డ్ పార్టీ వారు చెప్పి మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కింద ఉండేవి. ఒక రోజు బాగుంటే 10 రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా. అలా మీ పర్సన్లో మార్పు అయితే వస్తుందండి. మీరు ఏ మార్పు అయితే కావాలి అనుకున్నారో ఆ మార్పే వస్తుంది. క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్ అనడానికి, మాట్లాడడానికి, మిమ్మల్ని ఏదైనా చేయడానికి హక్కు ఉంటుంది. కానీ అవతల వాళ్ళ మాటల ప్రకారం మీ పర్సన్ మిమ్మల్ని జడ్జ్ చేయకూడదు. మీ పర్సన్కి మీరేంటో తెలుసు, అలానే మీ పర్సన్కి మీరేంటో తెలుసు. ఒకరికొకరు లైఫ్ జర్నీ చేశారు కాబట్టి అవతల వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ ఇవ్వకూడదు, అవతల మాటలు వినకూడదు. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే మీ ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదండి. మీ పార్ట్నర్ మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సరే అవతల వాళ్ళకి ఇది అని చెప్పి ఉన్నట్టు చెప్పకూడదు. అవతల వాళ్ళు అన్న మాటకి ఇప్పుడు పర్సను ఇలా ఉంటే మీకేంటి, మీ జీవితంలో ఇలా ఉంటున్నారు, మీరు పడుతున్నారు, వీళ్ళకి సలహాలు ఇవ్వవసరం లేదన్నట్టుగా మీరు వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వకుండా మాట్లాడాలి. ఇప్పుడు ఈ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి అయితే వస్తున్నారంట. మీరు అనుకున్న కోరిక నెరవేరబోతుందండి. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఇప్పటివరకు ట్రాప్ చేశారు మీ పర్సన్ని, మాటల పరంగా మ్యానిపులేట్ చేశారు, బ్రెయిన్ వాష్ చేశారు, మీ నుండి దూరం చేశారు. కానీ ఎప్పుడైతే వీరి జీవితం, వీరి మైండ్ అనేది ఇప్పుడు సరైన దారిలో పడిందండి. అంటే ఆలోచన చాలా పాజిటివ్గా ఉండటం, ట్రాప్ అయిన సిచ్యువేషన్స్ కళ్ళ ముందు కనిపించడం, గొడవలు పడ్డవారే ఇప్పుడు ఎవరైతే గొడవలు పెట్టారో వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు తెలివి వచ్చిందనమాట మీ పర్సన్కి. వీళ్ళకి దూరంగా ఉండాలి, దూరం చేసుకునేలా ఉండాలి, ఇప్పుడు దూరమైన వాళ్ళు లైఫ్లోకి వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుంది. మీకు హ్యాపీయే కదా. నెక్స్ట్ 8 ఆఫ్ కప్స్ అండ్ క్లారిఫికేషన్. ఫూల్. ఈ పర్సను గతంలో వారికి చెప్పాను కదా, ఇప్పుడు అప్సెట్ అవుతున్నారంట. జీవితం మీరు అనుకున్నట్టు బాగోలేదు అండ్ లైఫ్లో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. మీరు అనుకుంటున్నారు బాగుంటారు, బాగుపడుతున్నారు, ఇంకా మీ విషయంలో వీళ్ళకి ఎటువంటి ఎమోషన్ లేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి నచ్చినట్టే తీసుకున్నారు, నచ్చినట్టే ఉంటున్నారని మీరు అనుకుంటున్నారని. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే జీవితం అయితే అందంగా లేదు, అప్సెట్ అవుతున్నారండి. వాళ్ళు అనుకున్నది జరుగుతుంది, అసలు వాడికి అర్థం అవ్వట్లేదు. మీతో చెప్తుంది ఏంటంటే మరీ అంత పట్టుదలతో మొండితనంతో ఉండకూడదు. మిమ్మల్ని దూరం పెట్టి, మిమ్మల్ని బాధ పెట్టి చాలా మొండితనంగా మీ విషయంలో ప్రవర్తించారు. ఇప్పుడు వారికి అర్థమవుతుందంటే ఎలా మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నారో, ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మీతో ఏ రకంగా అయినా మీరు మీ నుండి దూరం అయ్యాక మీ జీవితం
వారి కోసమే వెయిట్ చేస్తుంది కానీ మీ వెళ్ళిపోలేదు కదా, మూవ్ అనేది అవ్వలేదు కదా. ఈ పర్సన్ చెప్పేది అదే. మీరెప్పుడు వారి కోసం బాధపడుతున్నారు, ఉన్న ప్లేస్‌లోనే ఉండిపోయారు. కానీ మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారో మీ మొండితనం కాస్త వారిని తీసుకొచ్చేలాగా, వారు మీ లైఫ్‌లోకి వచ్చేలాగా చేశారని. ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇప్పుడున్న లైఫ్‌లో అప్సెట్ అవుతున్నారండి. జీవితంలో సంతోషంగా అయితే లేదు. ఇప్పుడు మీరు నిలబడ్డారు. వారి లైఫ్‌లో నుండి మూవ్ ఆన్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ వారంతట వారే రావడానికి మీరే కారణమవుతున్నారు. ఇది క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌ని మీకు మనసుకు పుట్టిన పర్సన్‌లా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కడుపుకు పుట్టిన బిడ్డ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మనసుకు పుట్టిన ప్రేమ జీవితాంతం అలే ఉంటుందని వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తారు, అది చివరి వరకు. అలానే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలేసి వచ్చారే కానీ ఇలాంటి మూర్ఖత్వం పనుల వల్ల ఇప్పుడు ఆలోచిస్తే వీళ్ళ పిచ్చితనం కాస్త వీళ్ళు చేసిన పనులకి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. మూవ్ ఆన్ అయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే వస్తున్నారండి. మీలో ఇంత మంచి జెన్యూన్ లవ్ ఉంది అండ్ వారి కోసం ఇలా నిలబడ్డారు. అందరిలాగా మీరు ఎవరిని మోసం చేయలేదు. మీరే ఒక రకంగా మోసపోయారు. మీరేంటో తెలుసుకున్నాక వాళ్ళిప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్, 3 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సను ఒక రకంగా చెప్పాలంటే మీరు లవర్స్ అనుకోండి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారంట. వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మళ్ళీ మీతో రీయూనియన్ అయితే అయిపోతున్నారు. ఇక్కడ డివైన్ బంధం అనేది కలవబోతుందండి. ఇప్పుడు ఈ పర్సను మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో ఉన్న చండాలం అంతా దూరం అయితేనే మళ్ళీ వారు మారుతారు. ఎస్ అండి, ఈ పర్సన్ మారుతారు, మారే అవకాశాలు ఉన్నాయి. మీ విషయంలో పద్ధతిగా ఉండటం, పద్ధతులు పాటించడం అండ్ మీరు చెప్పకుండానే నిదానంగా ఉండటం, జీవితం నిలబెట్టుకునేలాగా ప్రయత్నించడం చేస్తారంట. ఇది 3 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే ప్రయత్నాలు అనమాట. ఈ పర్సను జీవితం నిలబెట్టుకోవాలి అండ్ గెలుచుకోవాలన్న ఇదిలో ఉన్నారు. 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా. ఈ పర్సన్ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయండి. 8 విషయాలు తెలుస్తాయి. 8 విషయాల్లో కూడా మీరు చాలా సంతోషపడతారు. అంటే అప్పుడు దాకా డల్గా ఉన్న ఫేస్లో కొంచెంగా లెవెల్స్ పెరుగుతాయి. స్మైల్ అన్నది, హ్యాపీ గ్లో ఫేస్ అనేది మీలో కనిపిస్తుందండి. అంటే మీ పర్సన్ పద్ధతిగానే ఉన్నారు అండ్ పద్ధతిగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని. అండ్ ఇక్కడ వీళ్ళ ప్రయత్నాలు కాస్త ప్రతి విషయం మీరు తెలుసుకుంటారు. ఒకరు నోటంట వింటారు, మీ పర్సన్ వచ్చి మాట్లాడతారు. ఏదైనా సరే మీకు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ పర్సన్ మీతో వచ్చి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయండి. అవకాశాలని కాదు, 24 గంటల్లో ఈ పర్సన్ వచ్చి మీతో మంచిగా మాట్లాడతారు. చాలా పద్ధతిగా మాట్లాడతారండి. కొంచెం మిరాకిల్గా అనిపిస్తుంది అనమాట, ఇలా జరిగింది ఏంటి అని. ఇదిగోండి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ, పార్టీ 3 అయితే కనిపిస్తుంది. 3 + 3 6. ఈ పర్సన్ ప్రేమ అన్నది ఇప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది. ఈ పర్సన్ అయితే మారుతున్నారండి. వారి లైఫ్ మారింది కాబట్టి ఈ పర్సన్ మారుతున్నారు, అది కూడా మీ విషయంలో. అంటే మీరేంటో తెలుసు కాబట్టి ఇప్పుడు ఉన్నవారికి మీకు చూస్తే అర్థమైపోతుంది. ఒకళ్ళు చెప్పిన వరకు వినలేదు, వాళ్ళు పడ్డారు కాబట్టి మళ్ళీ పడి లేచి మళ్ళీ మీ వరకు రావడానికైతే సరిపోతున్నారు. మీ దగ్గర అయితే చాలా పద్ధతిగా అయితే ఉంటారంటండి. చాలా పద్ధతులు అయితే మార్చుకుంటారు. ఒక సైకోలాగా, సాడిస్ట్ లాగా, చాదస్తంలాగా ఒక రకంగా నరకం చూశారు కదా ఈ పర్సన్ విషయంలో. అన్ని పద్ధతులు మారిపోతున్నాయి. ఏ మార్పు అయితే కోరుకున్నారో అన్ని మార్పులు అయితే చూస్తున్నారండి. ఇది ఒక మంచి న్యూస్ అని కూడా చెప్పవచ్చు. జీవితంలో మారబోతున్నారన్న విషయం ఈరోజు ఎనర్జీస్లో అయితే వచ్చాయి. మీకు ఈ రీడింగ్ రిజోనేట్ అయిన దానికన్నా ఈ రీడింగ్ మీకు జరగాలనే కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి పర్సన్ ఉండుండొచ్చు. ఈ పర్సన్ వల్ల మీరు బాధలు పడి ఉండొచ్చు. ఒక రకంగా మీతో తప్ప అందరితోనే బాగానే ఉంటారండి. మీ వరకు వచ్చేవరకే మిమ్మల్ని శత్రువులా చూస్తారు. మీరు అనుకుంటారు కదా ఈ పర్సన్ ఏ రోజైనా మారుతారు కదా. ఈరోజు మీ పర్సన్ మీ విషయంలో అంటే వారి దగ్గర గౌరవం దక్కడం కానీ, ప్రేమ దక్కడం కానీ ఇదే కదా మీరు ఆశించేది. ఈ ఆశించేది మీకు స్వార్థం లేదు కాబట్టి డివైన్ కూడా మీ కోరిక అన్నది నెరవేరిపోయేలాగా చేస్తుంది. ఏ వ్యసనాలు, వ్యామోహాలు, ఏ మూసనలో పడ్డ మీ పర్సను ఇప్పుడు అది దారి తప్పామని తెలుసుకుని
ద వరల్డ్ మీ ప్రపంచంలోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ అన్నీ షఫల్స్ చేసి ప్రశ్నాపరంగానే తీశాను. అండ్ చూసారు కదా, ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీస్తేనే అలానే వచ్చేయండి ఎనర్జీస్ కూడా. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా మంచి మంచి కంటెంట్స్తో వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి. జనరల్ రీడింగ్ వేరు, పర్సనల్ రీడింగ్ వేరు. జనరల్ రీడింగ్ వరకు అంటే ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చినా సరే కొంతమందికే జరుగుతాయండి. కొంతమందికి అయితే మాకు జరగట్లేదు అన్న దానికి మీకు సమాధానం కావాలి కదా, పర్సనల్ రీడింగ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీకు పర్సనల్ రీడింగ్ కూడా యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. మరొక లైవ్ రీడింగ్లో మీకు లైవ్ రీడింగ్ అనేది ఫ్రీ రీడింగేనండి, ఛార్జ్ అన్నది ఉండదు. పర్సనల్ రీడింగ్ అయితే మీకు పెయిడ్ రీడింగ్ అవుతుంది, సరేనా. లైవ్ రీడింగ్లో అయితే మీకు డైలీ నైట్ అనేది ఉంటుందండి, 9:30 ఆ టైంలో ఉంటుంది. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఆ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను, ఇదే రీడింగ్ అని చెప్పలేము. సరే, మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వీడియోస్ మరొక మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.